వైకాపా మాజీ ఎమ్మెల్యే విడదల రజనీ గారు కూడా కొన్ని అవినీతి అవకతవకలు చేశారని, అలాగే బెదిరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కొన్ని కేసుల్లో ఆమె అయితే ఇరుక్కున్నారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి వైకాపా నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా 2.5 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. అందులో 2 కోట్లు విడుదల రజని, 10 లక్షలు జాషువా, మరో 10 లక్షలు రజని పిఏ తీసుకున్నట్లు నిర్ధారించింది. వీరందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, జాషువాపై అఖిల భారత సర్వీసుల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫార్సు అయితే చేసింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. విజిలెన్స్ దర్యాప్తులో గుర్తించిన నివేదికలో పొందుపరిచిన అంశాలు ఏంటంటే, విడుదల రజని పిఏ రామకృష్ణ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వద్దకు 2020 సెప్టెంబర్ 4న వెళ్లి ఎమ్మెల్యే పిలుస్తున్నారని, వెంటనే రావాలని యజమానులకు హుకుం జారీ చేశారు. వారు ఆమెను కలవగా క్రషర్ కార్యకలాపాలు కొనసాగాలంటే తనకు 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత కొన్నాళ్ళకే నాటి గుంటూరు జిల్లా ఆర్వీఈఓగా ఉన్న పల్లె జాషువా క్రషర్లో తనిఖీలు చేశారు. అనేక అవకతవకలు ఉన్నాయని, 50 కోట్లు జరిమానా చెల్లించాలని యజమానులను బెదిరించారు. కొన్నాళ్ళ తర్వాత ఫోన్ చేసి విడుదల రజని చెప్పినట్లు చేస్తారా, లేకపోతే 50 కోట్లు జరిమానా విధించి క్రషర్ని సీజ్ చేసేయమంటారా అని బెదిరించారు. కొద్ది రోజుల తర్వాత క్రషర్ యజమానులను తన కార్యాలయానికి పిలిపించుకొని త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారు. జాషువా నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. విడుదల రజనీకి 2 కోట్లు, జాషువాకు అంటే కలెక్టర్ జాషువాకు 10 లక్షలు, రజనీ పిఏకు 10 లక్షలు చెల్లించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెడతామని, వ్యాపారం ముయించేస్తామని వారిని బెదిరించారు. ఇది అధికార దుర్వినియోగమే. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం సిఫార్సు అయితే చేసింది.